హాయ్ హలో అందరికీ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పపాయ హల్వా. ఛానల్లో స్వీట్ రెసిపీ చేయమని మా ఫ్రెండ్ అడిగారు, ఎలా చేయాలో చూపిస్తాను. బాగా పండిన పపాయ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పపాయ ప్యూరీ అండ్ డ్రై ఫ్రూట్స్, 1 కప్ ఆఫ్ బొంబాయి రవ్వ, షుగర్. ముందైతే కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ అంతా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని నెక్స్ట్ వచ్చేసి అందులోనే మనం ముందుగా పెట్టుకున్న బొంబాయి రవ్వ అంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. నెక్స్ట్ 1 కప్ షుగర్ వేసుకొని ఇది కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పపాయ ప్యూరీ అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఉండలు కట్టుతుంది, మనం కలుపుతూనే ఉండాలి ఒక 2 మినిట్స్. తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ కొంచెం సేపు మిక్స్ చేసుకోవాలి. అలాగా 2-3 స్పూన్స్ అనేది మనం నెయ్యి అనేది వేస్తూ కలుపుతూ హల్వాలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి ఇలాచీ వేసుకున్నాము. సో ఇలాచీ వేసిన తర్వాత ఫ్లేవర్ అంతా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకున్నాము. ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇప్పుడు వచ్చేసి చూడండి, మనం ఇలా కలపడం వలన ఉండలు లేకుండా, సో ప్యాన్కి అంటకుండా ఇలాగ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. నెక్స్ట్ వీటిని ముక్కలాగా కోసుకుందాం. 2 టైప్స్గా మనం చేసుకోవచ్చు. ఇలాగా షేప్ లాగా చిన్నపిల్లలకి ఇష్టమైన విధంగా, నెక్స్ట్ రౌండ్ బాల్స్ కూడా చేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.